ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం మనం చూసుకుందాం. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వన ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఇక్కడ దావీదు చెప్తున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఆయన సదాకాలము యెహోవా యందు మాత్రమే ఆయన గురి నిలుపుతున్నట్లుగా మనకు కనబడుతుంది. అంటే దావీదు జీవితంలో మరి గొప్ప కార్యంలో, ఆశ్చర్యకార్యంలో మరి ఎన్నో దేవుని సంగతులు ఎన్నో ఆయన జీవితం జరగడానికి కారణం ఏంటంటే, ఆయన యెహోవా యందు మాత్రమే ఆయన గురి నిలుపుతున్నట్లుగా మనకు కనబడుతుంది. మరి లోకంలో ఎన్నో విషయాలు కనబడతాయి కానీ వాటి మీద ఆయన గురి పెట్టలేదు, కానీ యెహోవా యందు మాత్రమే ఆయన గురి పెడుతున్నాడు. అది రాత్రి సమయం కావచ్చు, లేదా పగల సమయం కావచ్చు, వ్యక్తిగతమైన ఆలోచనలు కావచ్చు, బాహ్యంగా ఆలోచనలు కావచ్చు, ఏదైనా కానీ ఏ పరిస్థితి అయినా సరే ఆయన యెహోవా యందు మాత్రమే ఆయన గురి నిలుపుతున్నట్లుగా మనకు కనబడుతుంది. మరి చూస్తే ఆయన ఎప్పుడు కూడా తాను ఎప్పుడు లక్ష్య పెడుతున్నాడు, దేని గురించి ఆలోచిస్తున్నాడంటే దేవుని సన్నిధి తన జీవితంలో ఉండాలని ఇప్పుడు కూడా ఆశపడుతున్నాడు. దేవుని సన్నిధి ఆయన తోడుగా ఉంటే తప్పకుండా అన్ని కార్యాలు జరుగుతాయని చెప్పి ఆయన విశ్వాసంతో నమ్మాడు. కాబట్టి అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన దేవుని మాత్రం గురి పెట్టాడు. అందుకే చెప్తున్నాను, నేను సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. మరి యెహోవా యందు మాత్రమే మన గురి నిలుపుటది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మనం యెహోవా మీద కాకుండా ఇంకా దేని మీద పెడితే మనం మన దేవుని కార్యం మన జీవితంలో పొందుకోలేము. అందుకే అన్నాడు, అందువలన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడినట్టు. ఆయన మన కుడి పార్శ్వం ఉన్నాడు, ఆయన మనతో పాటు ఉన్నాడు, మన పక్కనే ఉన్నాడు, మన పరిస్థితిలో మనతో ఉన్నాడు, మన స్థితిలో మనతో ఉన్నాడు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, ఆయన నా కుడి పార్శ్వం ఉన్నాడు కనుక నేను కదల్చబడను. మనం కదల్చబడకుండా ఉండాలంటే మనం తప్పకుండా దేవుని కార్యం మన జీవితంలో పొందుకుంటుంది. చాలా ప్రాముఖ్యమైనది. అందుకే దేవుడు ఎప్పుడు కూడా మనతో పాటు ఉంటాడండి, మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు. కాబట్టి మన దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మన ముందు అన్ని పరిస్థితుల్లో దేవుడు మనతో పాటు ఉంటాడు. అందుకే మన ముందు ప్రతి పరిస్థితులు ఆయన మరి కలుగు చేసుకుంటాడు, ప్రతి పరిస్థితి మీరు కలుగు చేసుకుంటాడు. ఏదో దేవుడు కొన్నింటిని జరిగిస్తాడు, కొన్ని జరిగించడం కాదు, కానీ ప్రతి పరిస్థితిలో దేవుడు మనకి మరి కార్యం జరిగించగలడు. అందుకే మనం దేవుడు మనల్ని గమనిస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. అందుకే ఎప్పుడైతే మనము విషయాలు మనం గమనిస్తామో మన జీవితంలో ప్రతి ఒక్క దుఃఖ పరిస్థితులు కానీ మరి బాధ కలిగే పరిస్థితులు కానీ ఏమున్నా సరే వాటన్నిటి దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మనము దేవుని వైపు చూసినప్పుడు, దేవుని మీద గురి పెట్టినప్పుడు, మన పరిస్థితుల్లో దేవుని మీద గురి పెట్టినప్పుడు తప్పకుండా దేవుడు మనం చూసుకొని మన పరిస్థితిలో ఆయన మనం దుఃఖ బాధలో ఉంటే మనల్ని ఓదార్చడం, మనం సంతోషం ఇంకా మన సంతోషాన్ని వృద్ధి చేయడం అనేది దేవుని మనం చూస్తున్నాం. అందుకని దేవుని వైపు మాత్రమే చూడటానికి చాలా ప్రాముఖ్యమైనది. అందుకని దావీదుకున్నటువంటి గొప్ప నిరీక్షణ ఏంటంటే, ఇక్కడ మరి సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఎప్పుడు కూడా ఆయన గురి ఎప్పుడు కూడా దేవుని మీద మాత్రం ఉంటుంది. ఆయన ఎప్పుడు కూడా దేవుని దగ్గర నుంచి ఆయన మనసు మార్చలేదు, ఆయన ఆలోచనలు మార్చలేదు, ఆయన ఉద్దేశాలు మార్చలేదు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడ్డాడు. కాబట్టి దేవుని కార్యాలను జీవితంలో పొందుకున్నట్లుగా మనకి కనబడుతుంది. చూద్దాం కీర్తనల గ్రంథము 62వ అధ్యాయం చూద్దాం. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము మనం చూస్తే, ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణార్థము, నా ఎత్తైన కోట, ఆయనే నేను కదిలింపబడను అంటున్నాడు. దేవుని వాక్యం చూసినట్లయితే ఆయనే నా ఆశ్రయదుర్గం, మనకి అన్ని పరిస్థితుల్లో మనకి దుర్గముగా ఉంటున్నాడు. మనకి అంత మాత్రంగా రక్షణ ఆధారంగా నా ఎత్తైన కోట, ఆయన మనకి కోటగా ఉన్నాడు. కాబట్టి మన చుట్టూ ఆయన కంచె వేసుకున్నాడు. కాబట్టి మన చుట్టూ ఏది కూడా మనం తాకకుండా మనల్ని ఎప్పుడూ కాపాడుతుంటాడు దేవుడు. అందుకని మన జీవితంలో ఆయన మనకి బండగా, ఆయన రక్షణగా, మనల్ని కాపాడేవాడిగా ఉన్నంత వరకు మనం ఎప్పుడు కదిలించబడని వాక్యం తెలియజేస్తుంది. అందుకే మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుని, దేవుడు మనకి బండగా ఉండాలి, మనకి రక్షణగా ఉండాలి, మన కాపుదలగా ఉండాలి. ఎప్పుడైతే అలా ఉంటే మనం కదిలించబడకుండా ఉంటామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే మన జీవితంలో దేవుని ఎప్పుడు కూడా మన జీవితంలో ముందు పెట్టుకుంటుంది. చాలా ప్రాముఖ్యమైనది. మన ప్రతి పరిస్థితిలో దేవుని కృప కనికరము మెండుగా మన జీవితంలో కొనసాగించడానికి అవకాశం ఉందండి. అందుకని మనం దేవుడిని కనుక ముందుకు పెట్టుకోకుండా మనం ఎక్కడో దేవుడిని మనం ఆదివారం మాత్రమే, కొన్ని సమయంలో మాత్రమే దేవుని ఆరాధించి మిగతా టైంలో దేవుని వదిలేస్తే కాదు, కానీ అన్ని పరిస్థితుల్లో దేవుని యొక్క మరి కార్యం మన జీవితం జరగాలంటే దేవుని యొక్క దృష్టి, దేవుని ఆలోచన, దేవుని యొక్క అన్ని కూడా మన జీవితం జరగడానికి మనం అవకాశం ఉంటుంది. చాలా ప్రాముఖ్యమైనది. అలాంటి సమయంలో అపవాది వచ్చి మనం కదిలించడానికి అవకాశం లేదు. ఎందుకంటే మన చుట్టూ కూడా దేవుని కాపుదల ఉంటుంది, మన చుట్టూ దేవుని కృప ఉంటుంది, దేవుని యొక్క ఉద్దేశాలు మన జీవితంలో ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడు కదిలించబడడానికి అవకాశం లేదన్నమాట. అందుకే ఈ సమయంలో దావీదు చెప్తున్న ప్రాముఖ్యం మాట ఏంటంటే, నేను సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వన ఉన్నాడు గనుక నేను కదల్చబడను. దేవుడు ఎప్పుడు మన కుడి పార్శ్వన ఉన్నాడు, మన పక్కన ఉన్నాడు,
మనతోనే మాట్లాడుతున్నాడు, మనతోనే మరి తన ఆలోచన చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి తప్పకుండా దేవుని కృపా కనికరము మెండుగా మన జీవితంలో కుమ్మరించబడుతుంది. అందుకే ప్రతిసారిగా మన జీవితంలో మనం చేయాల్సిందంటే దేవుని మనం ముందుగా పెట్టుకోవాలండి. దేవుని మనం ముందు పెట్టుకుంటే, దేవునికి అన్ని సమస్తం తెలియజేస్తే, మన వ్యక్తిగత విషయాలు కానీ అన్ని విషయాలు కూడా దేవునికి సమస్తం తెలియజేస్తే, దేవుడి అన్నింటిలో తన కార్యం మన జీవితంలో జరిగించడానికి అవకాశం ఉందన్నమాట. మనం ఇప్పుడు కూడా ఒక లక్ష్యం పెట్టుకోవాలి. మన జీవితం ఏంటంటే దేవుడిని మనం ముందు పెట్టుకొని మనం ముందుకు వెళ్ళడానికి చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మన జీవితంలో ఎప్పుడు కలచబడమంటారంటే దేవుని మాత్రం మనం గురి పెట్టుకుంటా, దాని ద్వారా మన జీవితం దేవుని కార్యం పొందుకోవడానికి అవకాశం ఉందని మరి ఒకసారి తెలియజేస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఒకసారి దేవుని ప్రేయర్ చేసుకుందాం. మహోన్నతుడా, మరొకసారి ఈ సమయంలో ప్రభా వీరందరినీ ప్రత్యేకంగా మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. వీరందరూ మీ మహిమతో కాపాడుతూ కాక తండ్రి. మహోన్నతుడా, వీరి జీవితంలో ప్రభా మీ యొక్క కృపా కనిక్రమం మెండుగా వారి జీవితంలో ఉంచబడి కాక తండ్రి. మీ కార్యంలో వీరి జీవితాన్ని నింపమని ప్రార్థిస్తూ, ఎన్నటికీ ప్రభు కదర్చబడకుండా మీలోనే స్థిరంగా ఉండి ముందుకెళ్ళడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ, సమస్తాన్ని మీకే మహిమ చెల్లిస్తూ, ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.